14 డివిజన్ ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్పాటి వెంకటేశ్వరరావు గారు, అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, నగర సేవాదల్ చైర్మన్ ఊకోటి రమేష్ గారు, మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారు, అదేవిధంగా అంబా వెంకటరావు గారు కానివ్వండి, అదేవిధంగా ఊకో శేషగిరిరావు గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు రామాయణ సాంబయ్య గారు అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు 14వ డివిజన్ ఏదైతే దాదాపుగా ఒక 5 సంవత్సరాల కాలంలో అతి ముఖ్యమైన సమస్యలు పరిష్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో జీడీఈటీ స్కూల్ ఏదైతే గోవిందరాజు స్కూల్ ఉందో నాడు నేడు ద్వారా ₹1,00,00,000 ఈరోజు దాంట్లో కార్యక్రమాలు చేసి పిల్లలకి చదువుకునే ఒక మంచి అవకాశం కల్పించి వాతావరణం మార్చి ఇంగ్లీష్ మీడియం చేపట్టి, అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల గతంలో ఆ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే 100కి 100% పాస్ పర్సంటేజ్ ఉండేది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా అందులో చదువుకుంటున్న విద్యార్థి రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించింది 10th క్లాస్. ఈ గొప్పతనం అంటే ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు పిల్లలకి మంచి చదువు అందించే విధంగా స్కూల్స్ వాతావరణం మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? తల్లిదండ్రులందరూ గారు ఎంత సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఇదే 14వ డివిజన్లో దాదాపుగా ₹8 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఎన్టీఆర్ శివాలయం రోడ్డు కానివ్వండి, అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ కానివ్వండి, దర్శిపేటలో ఓపెన్ జిమ్ కానివ్వండి, అదేవిధంగా పుట్టిరోజులో రోడ్లు వేపిస్తాం కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు అదేవిధంగా ₹50 కోట్ల నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అందించాం. వాటర్ లైన్ ₹1,00,00,000 వాటర్ లైన్ ఏర్పాటు చేయించాం. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప తొక్కినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిగా చెప్పుకుంటున్నాం. ఈరోజు అవతల పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియాలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ మీద ఒక అబద్ధ ప్రచారం. ఎందుకు ఆ ప్రచారాలు? ఈరోజు కొన్ని వార్తాపత్రికలు అయితే తెలుగుదేశం పార్టీ పాంప్లెట్ కన్నా దారుణం అయిపోయింది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బొమ్మలేసి ఇదేసి అంటే ఈ సమాజానికి ఏమి ఇది చేస్తున్నారు? ఈరోజు వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా, మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక అసమర్థత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. మేము చేసిన కార్యక్రమాలు ఆయన చేయగలిగారా? చేశారా? మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేయగలిగారా? మేము చేసిన అభివృద్ధి ఆయన చేయగలిగారా? ఏది గారు చేయకుండా కేవలం కాలయాపన చేస్తూ ఈరోజు ప్రజానికాన్ని మాయ చేసి మభ్యపెట్టి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ రానున్న రోజుల్లో ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారు. 14 డివిజన్ గారు ఈ యొక్క డివిజన్లో మంచి మెజార్టీతో ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్న చెప్తూ సెలవు తీసుకుంటారు. ఇవాళ విజయవాడలో నీతికి అవినీతికి మధ్య పోరాటం జరగబోతుంది. గత 10 సంవత్సరాలుగా కేసినేని నాని గారు ఇక్కడ ఒక అవినీతి పరుల్ని ఎలా అయితే దూరాన్ని ఉంచడానికి కృషి చేశారో, ఎలా అయితే వాళ్ళని ప్రోత్సహించకుండా విజయవాడ క్లీన్గా ఉండాలి, విజయవాడ గ్రీన్గా ఉండాలి, విజయవాడ అంటే మనకొక ఇమోషన్, విజయవాడ అంటే మనకొక సెంటిమెంట్, విజయవాడ నా పుట్టినూరు, దాన్ని నేను ఎంతో గొప్ప స్థాయిలో చూడాలనుకుంటున్నానని చెప్పి 10 ఏళ్లుగా కృషి చేసి అవినీతి పరులని చాలా దూరంగా ఉంచారు. కాకపోతే ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే ఆయనకి అగెన్స్ట్ పోటీ చేస్తున్న వాళ్ళని అవినీతి పరులను తీసుకుని వచ్చి పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ నానిగారు చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి రాజకీయాలు కాదు ఇంపార్టెంటు, మీరు పాలిటిక్స్లోకి వచ్చింది ప్రజాసేవ చేసుకోవడం కోసం, ప్రజాసేవ చేయండి కుదిరితే, అంతేగాని మీ సొంత బెనిఫిట్స్ కోసం డబ్బు సంపాదించుకోవడం కోసం ల్యాండ్ గ్రాబింగ్లు చేయడానికి లేకపోతే స్కాములు చేయడానికి రాజకీయాల్లోకి రావద్దు అని చెప్పి చాలా సిన్సియర్గా ఫైట్ చేస్తున్నారు. అదే ప్రక్రియలో ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ఎలా అయితే డెవలప్మెంటు సంక్షేమం మీద రెండింటి మీద నానిగారు ఫోకస్ చేసి 8,000 కోట్ల వర్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు విజయవాడ సిటీని అభివృద్ధి చేయడం జరిగింది. అట్లానే టాటా ట్రస్ట్ ద్వారా 3,000 కోట్లతోటి సంక్షేమం కానీ విలేజ్ డెవలప్మెంట్ కానీ చేయడం జరిగింది.
రాబోయే 5 సంవత్సరాల్లో మరింత చేస్తారు. ఎందుకంటే ఇవాళ నాని గారితో పాటు కలిసింది అవినాష్ అన్న, జగన్మోహన్ రెడ్డి గారు, ముగ్గురు కలిస్తే విజయవాడకు కొన్నంత బలం. వీళ్ళు ముగ్గురు కలిసి విజయవాడకి ఒక నవనిర్మాణం చేయబోతున్నారు. తప్పకుండా మనకి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. ప్రజలందరూ కూడా దాన్ని చాలా వెల్కమ్, మాకు అందరూ చాలా ఘనస్వాగతం పలుకుతున్నారు. ఫ్యాన్ గుర్తుకు తప్పకుండా ఓటేస్తామని చెప్పి మాకు నమ్మకం కలిగిస్తున్నారు. సో రాబోయే 5 సంవత్సరాల్లో కూడా తప్పకుండా మనం ఇక్కడ అభివృద్ధి చేసుకుంటాము. నాని గారు, అవినాష్ గారు మళ్ళీ చెప్పదలుచుకుంది ఏంటంటే మేము ప్రజాసేవ చేయడం కోసం వచ్చాము. తప్పకుండా విజయవాడని తీర్చిదిద్దుతాము, రోల్ మోడల్ సిటీ లాగా చేస్తామని చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడలోని అతిపెద్ద అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో జీవి అపార్ట్మెంట్స్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు కానివ్వండి, మిగిలిన సహచరులు, పెద్దలు, ఆత్మీయులు అందరూ ఒక సమక్షంలో ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో సోదరిమణి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కేసినేని నాని గారు ఒక కుమార్తె హైమా గారు, అదేవిధంగా కేసినేని నాని గారు ఒక అల్లుడు గారు అయిన రఘు గారు, మిగిలిన పెద్దలందరూ గారు ఇచ్చేసి ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొని విజయవాడ నగరంలో పెద్దలు కేసినేని నాని గారు చేసిన అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో పిన్ననేని పాలిటెక్నిక్ రోడ్ ఒక అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా లలిత జ్యువెలరీస్ అపార్ట్మెంట్స్ పక్కన రోడ్డు వేస్తాం కానివ్వండి, ఈ ప్రాంతంలో పార్క్ డెవలప్మెంట్, రోడ్స్ డెవలప్మెంట్ గురించి పెద్దలందరికీ గారు వివరించి పెద్దలందరూ ఒక ఆశీర్వాదం, పెద్దలందరూ ఒక మద్దతు తీసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. పెద్దలందరూ గారు, ఎందుకంటే చాలామంది పెద్దలు ఇక్కడ వ్యక్తిగతంగా అధ్యక్షులు గారు మా సార్ అవటం, అదేవిధంగా వ్యక్తిగతంగా చాలామంది పెద్దలు, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అదేవిధంగా నాని గారితో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ గారు ఈరోజు రాజకీయాలకు అతీతంగా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నాని గారికి, అదేవిధంగా మాకు మద్దతు ఇస్తామని చెప్పడం చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ నమ్మకంతో అయితే వాళ్ళు మమ్మల్ని దీవించి ఆస్వాదించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఏ చిన్న ఇష్యూ వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళకి అండగా ఉంటాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.